గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని డెబ్బై 6 భాగాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు 77వ భాగాన్ని ప్రారంభించే ముందు 77వ భాగం ఇవాళ చెప్పుకుందాం. మరి ప్రారంభించే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాక్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ की जय. श्री शुक उवाच अनो सभा नरश्चक्षुः परोक्षश्च त्रयः सुताः सभानरात् कालनरः सृञ्जयस्ततः. శుకుడు చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజ్, యయాతి కుమారుడైన అనువుకి సభానరుడు, చక్షువు, పరోక్షుడు అంటూ 3 పుత్రులు కలిగారు. సభానరుడికి కాలనరుడు, అతనికి సృంజయుడు అనే కుమారులు కలిగారు. సృంజయుడి కొడుకు పేరు జనమేజయుడు, అతని తనయుడు మహాశిరుడు. మహాశిరుని తనోజుడు మహామనసుడు. మహామనసుడు కుమారుడు ఉశీనరుడు, తితిక్షుడు. 2 మహామనసులు. ఇక జనమేజయస్తపుత్రో మహాశిరో మహామన ఉసీనరస్థితిక్షు మహామనస ఆత్మజో శిబిన్ వన శమిర్దక్ష చత్వారోసీనరాత్మజ వృషాదర్భ సువీరస్య మగ్రహ కేకయ ఆత్మజ. ఇక ఉసీనరుడికి 4 పుత్రులు కలిగారు. శిబి, వనుడు, శమి, దక్షుడు. శిబికి వృషాదర్భుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అనే 4. ఉశీనుడు తమ్ముడైన తితిక్షువుకి వృషధ్రదుడు, అతని వల్ల హేముడు పుట్టారు. హేముని కుమారుడు పేరు సుతపుడు, అతని సుతుడు బలి. అలానే శిబిర్ వన శమిర్దక్ష చత్వారోసీనరాత్మజ శిబిశ్చత్వార ఏవాం. ఇదంతా చెప్పుకున్నాం. సంస్థితోక్షశ్చ వృషధ్రద తతో హేమోద సుతప బర్హి సుతపసోభవత్. ఉశీనుడు తమ్ముడైన తితిక్షుకి వృషధ్రదుడు, అతని వల్ల హేముడు పుట్టారు. హేముడి కొడుకు పేరు సుతపుడు, అతని కొడుకు పేరు బలి. ఇక అంగవంగ కళింగాజ్జ సూక్ష్మ పుండ్రాంధ్ర సంహిత జజ్ఞేరో దీర్ఘతమసో బలే క్షేత్రే మహీక్షిత. చక్షు స్వనాంనా విషయాన్ షడిమాం ప్రాచకాంశతే కనపానో గతో జజ్ఞ తస్మాద్ దివి రతస్తతః. బలి భార్య ఎందు సుదేష్ణ ఎందు దీర్ఘతముడు అనే మహర్షి వల్ల అంగవంగ కళింగ సూక్ష్మ పుండ్ర ఆంధ్రులు అనే 6 పుత్రులు కలిగారు. ఈ 6 మంది తమ తమ పేర్లతో తూర్పు భాగంలో 6 రాజ్యాలు స్థాపించారు. అంగరాజు వల్ల కనపానుడు జన్మించాడు, అతనికి దివిరథుడు పుట్టాడు. ఈ విధంగా మరి దివిరథుడికి ఎవరు పుట్టాడు? సుతో ధర్మరథో యస్య యజ్ఞే చిత్రరథో ప్రజా రోమపాద ఇతి ఖ్యాత తస్మై దశరథ సఖా శాంతాం స్వకన్యాం ప్రాయచ్చ అదృశ్య శృంగ ఓవాహతాం దేవే వర్షతి యం రామ అనేన్యుర్హరణీ సుతం. నాట్య సంగీతవాదిత్రైర్విభ్రామాలింగ నార్కణై చతురాజ్ఞో అనపత్యస్య నిరూపేష్టిం మరుత్వతః ప్రజామత దాశరథో యన లేఖే ప్రజా ప్రజా చతురంగో రోమపాదాత్ పుజిలాక్షస్సు తత్సుతః.
దివిరథుడికి ధర్మరథుడు, అతనికి చిత్రరథుడు పుట్టారు. చిత్రరథుడికి రోమపాదుడు అనే పేరు కూడా నామాంతరం కూడా ఉంది. అతడు అయోధ్యాపతి అయిన దశరథ మహారాజుకు మిత్రుడు. రోమపాదుడికి సంతానం లేకుండటం వల్ల దశరథుడు తన కుమార్తె అయిన శాంతను దత్తపుత్రికగా ఇచ్చాడు. విభాండకుని కుమారుడైన ఋష్యశృంగుడు ఆమెను పెండ్లాడాడు. ఈ ఋష్యశృంగుడు లేడి గర్భంలో జన్మించి విభాండక మహర్షి దగ్గర పెరిగిన పెద్దవాడైనవాడు. రోమపాదుని రాజ్యంలో ఒకనొక సమయంలో ఎన్నో సంవత్సరాల వరకు వర్షాలు లేక కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అప్పుడు రోమపాదుని ఆదేశంపై వారాంగణలు తమ నాట్య భంగిమల చేత, గాన మాధుర్యాల చేత, వీణావేణు మృదంగ కళా కౌశికాల చేత, హావభావాల చేత ఆలింగనములు చేసుకొని ఋష్యశృంగుని ఆకర్షించి ఆయన్ని రోమపాదు రాజ్యానికి తీసుకొచ్చారు. ఋష్యశృంగుడు మరుత్వ దేవతాత్మకమైన యజ్ఞాన్ని రోమపాదుని చేత నిర్వహింపచేశాడు. ఆ యజ్ఞాచరణ ఫలితంగా రోమపాదునికి సంతానం కలిగింది. పుత్ర సంతానం లేని దశరథరాజు ఋష్యశృంగుడిని పిలిపించి ఆయన పర్యవేక్షణలో పుత్రకామేష్టి అనే యజ్ఞాన్ని చేయించాడు. ఆ ఫలితంగా మహారాజుకు 4 పుత్రులు పొందారు. రోమపాదుడికి చతురంగుడు, అతనికి పృథురాక్షుడు అనే తనయులు కలిగారు. ఇక బృహద్రథో బృహత్కర్మ బృహద్భానుశ్చతుత ఆజ్యాద్ బృహన్ మనాస్తస్మాద్ అజయభ్రథ ఉదాహృత. పృథురాక్షుడికి బృహద్రథుడు, బృహత్కర్మ, బృహద్భానుడు అనే 3 కుమారుడు. బృహద్రథుని సుతుడు బృహన్ మనసుడు, అతని తనయుజుడు జయధ్రుడు. ఇలా సాగిపోతుంది వంశక్రమం. ఇది యయాతి వంశక్రమం అన్నమాట. యదువంశం యొక్క వర్ణన జరుగుతున్నది. రేపు కొనసాగిద్దాం ఈ యదువంశ వర్ణన్ని 78వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गौरा हारती गो सद्गुरुनाथ देवा साई.